విధంగా పరిచయం చేస్తా. బాహుబలి న్యాయవాది మరియు రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకుడు, అదేవిధంగా రఘువీర్ అడ్వకేట్ న్యాయవాది, మదన్ న్యాయవాదిని, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు. మరి ఈ ప్రశ్న ఉద్దేశించి మాట్లాడుతుంది నా వరకు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారములు. నేను 2 రోజులు ఇక్కడ లేకపోవడం, యాత్రకు వెళ్ళడం జరిగింది. వాస్తవంగా నిన్ననే ప్రెస్ పెట్టాలనుకున్నాం, కానీ ఎఫ్ఐఆర్ మా చేతికి రాలేదు కాబట్టి ప్రెస్ పెట్టలేకపోయాను. నేను మొదటిసారి నారాయణపేటలో నా 45 సంవత్సరాల ప్రాక్టీస్లో అడ్వకేట్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ కన్వీనర్గా ఈరోజు పోలీసు వాళ్ళతో సవాల్ చేయదలుచుకున్నా. మీరు నారాయణపేటలో అల్లోకల్లోలం సృష్టించడానికి వచ్చిండ్రా, లేకపోతే నారాయణపేట ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవసరం కలిసినప్పుడు ఒక మాట, అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తగిన తర్వాత ఇంకో మాట మాట్లాడడం ఇది మొదటిసారి నేను చూస్తున్నాను. మీరు ఆశ్చర్యపోతారు. నారాయణపేటలో నేను హిందువుగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా, అడ్వకేట్గా ఇటువంటి ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. విచిత్రం ఏంటంటే గణపతులు 2 రోజులు జరిగినాయి. ముస్లిం సోదరులంతా దుకాణాలు బంద్ చేసి సహకరించారు. 16వ తారీఖులో ఉన్నటువంటి మనకు వాళ్ళ పండుగని 19వ తారీఖు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని గణేష్ దృష్టిలో పెట్టుకొని దాని అంతా స్వాగతించాం. నారాయణపేటలో నేను చెప్పేది ఎస్పీ గారు చెప్పిన మాట చెప్తున్నా. అనుకోకుండా మైనర్ పిల్లగాడు అక్కడ వీర్ సావర్కర్ దగ్గర జెండా పాతిండు కాబట్టి దీని మీద గొడవ జరిగింది. సడన్ ప్రొవొకేషన్ కింద అందరు జమైండు, లొల్లైపోయింది. నేను అందరినీ కూడా మేమంతా ఎక్కడ వాళ్ళని అక్కడ చదవగొట్టాం. ప్రశాంతంగా అయిపోయింది. ఎక్కడ ఏం లొల్లి కాలే, ఎక్కడెక్కడ ప్రశాంతంగా ఉన్నది. రేపు కూడా ప్రశాంతంగా ఈదుల్ నబీ యొక్క మన మిలాదుల్ నబీ యొక్క కార్యక్రమం మంచిగా జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు. నిజంగా ఆ కార్యక్రమంలో కూడా హిందువులందరూ కూడా దుఃఖాలు మూసారు. నాన్నట్టు అన్ని దుఃఖంగా కార్యక్రమం జరిగిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే తేదీ 19/9/2024 30 అంటే 12 గంటల 30 నిమిషాలు రాత్రి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఆ ఎఫ్ఐఆర్ ఏమంటే ఇక్కడ బాగా గమనించాలి. క్రైమ్ నంబర్ 229/2024 ఏం సెక్షన్ పెట్టిందంటే, ఇప్పుడు కొత్త చట్టం ప్రకారంగా బిఎన్ఎస్ యాక్ట్ 2023 చట్ట ప్రకారంగా సెక్షన్ 109 హత్యాయత్నం, 132 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆటంకపరచడం, 118(1) మారణ ఆయుధాలతో దాడి చేయడం, 2296 బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా దూషించడం, 299 మత విద్వేషాలను దెబ్బతీస్తూ రెచ్చగొట్టడం, 191(2) విధి నిర్వహణను ఆటంకపరచడం, 191/3 బిఎన్ఎస్ యాక్ట్ 2023. ఇది ఎవరి మీద పెట్టిండ్రు? విచిత్రం ఏంటంటే ఈ పెట్టింది కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నక్క రాములు, పీసీ నంబర్ 1014. రోజు ఈ యొక్క కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చింది. ఎన్ని గంటలకు ఇచ్చింది అనేది ఆయన మెన్షన్ చేయాలి. దాంట్లో ఎక్కడ వచ్చింది
మీరు దయచేసి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇది చదువుతాను, దయచేసి వినాలి మీరందరూ కూడా. ఎందుకంటే పోలీసు వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకుంటున్నారు, లేకపోతే ప్రజలు వాళ్ళ చేతులు తీసుకుంటున్నారు, ఈ ఎఫ్ఐఆర్ వల్ల తెలుస్తుంది. నేను అనగా నక్కారాములు పీసీ 1/14 నారాయణపేట టౌన్ పిఎస్ నందు విధులు నిర్వహిస్తున్నాను. నేను మరియు నా తోటి ఆంజనేయులు పీసీ నంబర్ 136 ఇరువురము క్రైమ్ టీమ్ చేస్తున్నాము. నిన్న సాయంత్రం అనగా తేదీ 18/9/2024 నాడు రాత్రి అందాజా 8:30 గంటల నుండి ముస్లింలు వీర సావర్కర్ చౌక్ దగ్గర తమ జెండాను కట్టినారనే విషయంలో ముస్లింలు 14 మంది పేర్లు ఇచ్చారు ముస్లింలై. దాని తర్వాత హిందువులై కూడా 14 పేర్లు ఇచ్చారు. దాని తర్వాత ఇరు వర్గాల వారు మరో ఇతరులు సుమారుగా 500 మంది వరకు ఉంటారు. ఇరు వర్గాల వారు, ఇది బాగా వినండి, ఇరు వర్గాల వారు ఒకరినొకరు కించపరిచే విధంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల వారు ఒకరికొకరు కించపరిచే విధంగా నినాదాలు చేశారు. మా ఆఫీసర్లు మరియు ఇతర సిబ్బంది ఎంత చెప్పినా కూడా వినకుండా అక్రమంగా గుమిగూడి మా యొక్క విధులను ఆటంకం కలిగిస్తూ మత కల్లోలాలను సృష్టిస్తూ మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో, అంటే పోలీసు వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో పైన చూపెట్టిన 14 మంది, అంటే దాదాపు 500 మంది పోలీసు వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో రాళ్లను మా మీదకు విసిరినారు. రాళ్లను విసిరి ఎవరి మీద? వాళ్ళ మీద ఇచ్చింది. చాలా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ భయానక వాతావరణాన్ని ఇరు వర్గాలు టౌన్లో సృష్టించినారు. ఇట్టి సంఘటన సుమారుగా రాత్రి 8:30 నుండి 8:45 వరకు జరిగింది. కాబట్టి మత కల్లోలాలను సృష్టించి మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో మా మీదకు రాళ్ళు విసిరిన వ్యక్తుల మీద మరియు ఆటంకపరిచినందుకు చట్టరీత్యా చర్య తీసుకున్నారని మనకి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరికి దెబ్బ తాకలే, ఏ పోలీసు నెత్తి బలగలే, ఏ పోలీసు కాలేదలే. ఈ రాసిన దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన ఆఫీసర్ ఎవడు ముందు ఆయన్ని సస్పెండ్ చేయాలి. హూ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ షుడ్ బి సస్పెండెడ్. ఇది రాసింది ఒకటి, ఆయన సెక్షన్, నేను చెప్పిన సెక్షన్ ఇష్యూ చేస్తాను. ఏమైనా ఉందా? ఎస్పీ గారు స్వయాన మీ దగ్గర అందరి దగ్గర ఉన్న వీడియోస్ కావాలంటే నేను సీడీలు కూడా ఇస్తాను. ఎస్పీ గారు ఏమంటారు? సడన్ ప్రొవోకేషన్ కింద అందరూ గుమ్మగూడు అయిపోయింది, మేము చెదరగొట్టాం, మేమే లాఠీ చార్జ్ చేస్తాం, చెదరగొట్టాం అంటారు. మరి లాఠీ చార్జ్ మీరే చేసి చెదరగొట్టినప్పుడు ఈ ముస్లింలు 14 మంది, హిందూ 14 మందితో పాటు ఇంకా కొందరు కలిసి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసింది. అంటే అటెంప్ట్ మర్డర్. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే నారాయణపేట యువకులు పోలీసులను చంపాలనే ఉద్దేశంతో ఇచ్చేసిందా? గాయాలైన పాపం మీ లాఠీ చార్జ్ చేస్తే యువకుడు. కాబట్టి అసలు ఏమైనా పొంతన ఉందా? వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుకు నువ్వు పెట్టిన సెక్షన్లకు ఏమైనా పొంతన ఉందా అని నేను అంటున్నా. దరఖాస్తు ఇచ్చిన దానిపై ఈ మొత్తం కేసుపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ జిల్లాలో సీఎం గారు ఉన్నటువంటి జిల్లా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పోలీసు వాళ్ళు చట్టాలను తమ చేతితో పెట్టుకుని అమాయకుల మీద, పిల్లల మీద కేసులు పెట్టడం ఏమైనా అర్థం ఉందా అని చెప్పి నేను మళ్ళీ చేస్తాను. మీరే చెప్తాడు సడన్గా అందరు జమ అయ్యిండు, మేము పోయి దోపేసినాం. మరి అటెంప్ట్ మర్డర్ అంటే ఉద్దేశం ఉండాలి కదా. హీ షుడ్ సెలెక్ట్ ఎ వైటల్ పార్ట్ ఆఫ్ ది బాడీ, should have a weapons, deadly weapons in hands. They are not having any lathis. రాళ్ళు ఇచ్చింది ఎవరు కూడా చెప్తలేరు. ఎవరు ఇచ్చింది, ఎవరు తాకింది? ఒక్క పురుషుని దెబ్బ తాకిందా?
ఇంత झूठा కేసు చెప్పి పెట్టినందుకు నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అనవసరంగా యువకులని భయప్రాంతులు చేసి నారాయణపేటలో బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఈరోజు ఉంటారు, మీరు పోతారు. మేమిడ బతికేవాళ్ళం. ముస్లింలు కంప్లైంట్ ఇవ్వలే, హిందువులు కంప్లైంట్ ఇవ్వలే. మరి మీరు మీ పోలీసు వాళ్ళతో కంప్లైంట్ చేసుకొని వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ చేసి నారాయణపేట ఇంగ్లమంటించిపోవాలని అనుకుంటున్నారా మీరు? నారాయణపేటని బద్నాం చేయాలనుకుంటున్నారా? నేను కోరుతున్నా. దీని మీద ఐజీ గారు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది, కలెక్టర్ గారు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది, సీఎం గారు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది. అందరు కూడా మేము లెటర్ పంపిస్తాం. ఒకవేళ మా కార్యకర్తల మీద నారాయణపేట పిల్లలు ఏమైతే జిల్లా మొత్తంలో నేను చెప్తున్నాను ఉద్యమం చేపడతాం, దేశ పెట్టుకోండి. మేము ఈరోజు న్యాయవాదులం అందరం కూడా చెప్తున్నాం, మేము మీకు అండగా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళైనా ఎవరైనా భయపడే ముచ్చట్లే. తప్పు చేస్తే బరాబర్ పోయి లొంగుదాం. ఇటువంటి తప్పుడు కేసు బనాయించడం ఏంటని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏమంటారట, సార్ భయం ఉండాలట. అంటే మీరు పోలీసు వాళ్ళు భయపెట్టని కూర్చున్నా మాకు? పోలీస్ అంటే అదే మాకు రక్షకులు, మాకు అండ ఇచ్చేవాళ్ళు ఉండాలి. కానీ పాపం ఈ అమాయకుల మీద 307 కేసులు పెడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వాళ్ళ చదువులేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరే చెప్తుంటే సడన్ 5 నిమిషాలు జరిగింది, అది జరిగింది 15 నిమిషాలు అయిపోయింది అన్నారు. మీరే చెప్పిర్రు. ఎట్లా మరి? కాబట్టి నేను ఎస్పీ గారితో డిమాండ్ చేస్తున్నా, అయ్యా నీ స్టేట్మెంట్ చూసుకో, నీవిచ్చిన వీడియోలు, నీ ఐజీ గారు ఇచ్చిన వీడియో చూసుకో. డిఐజీ కదా, ఐజీ గారు ఇచ్చిన వీడియో చూసుకోండి. అంత ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి ఇదేమి నాకు అర్థమైతలేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎట్లా నమ్మాలి ఇదని? దీని మీద మేము సీఎంకి, హోమ్ మినిస్టర్ అందరు కూడా కంప్లైంట్ ఇస్తున్నాం. సమగ్ర విచారణ జరగాలి. ఇది కంప్లైంట్ ఇచ్చిన ఆయన పోలీస్ సోమోటో అన్నారట. నిన్న మా ఎంపీ గారు పోతే సోమోటో కేసు చేసామన్నట. ఇక్కడ కానిస్టేబుల్ కంప్లైంట్, ఓ కానిస్టేబుల్ ఇచ్చిన కంప్లైంట్ పై ఇది జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నారాయణపేట చాలా ప్రశాంతమైనటువంటి ఊరిది. ఈ ఊళ్ళో ఎప్పుడు కూడా చట్టాలను చేసుకున్న సంఘటనలు లేవు. ఈ ఊళ్ళో ఎవరు రౌడీ షీటర్ లేరు. ఈ ఊళ్ళో ఎవరు టెర్రరిస్ట్ లేరు. ఈ ఊళ్ళో ఎవరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టి చంపుకునుడో కొట్టుడో దొంగతనాలు చేసేటి లేదు. కాబట్టి పోలీసు వాళ్ళకు నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇటువంటి పనులు చేసి నారాయణపేటని నాశనం చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. చేయండి, తప్పు చేస్తే బరాబర్ చేయండి, మేము వద్దంటలే. అది ఇరు వర్గాల వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. వాళ్ళు దొప్పుకున్నారు, వాళ్ళు తప్పైంది అన్నారు, జెండా తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మీరు పోయి తర్వాత ఏదో కొత్త సెట్ చేసి, మీ డ్యూటీ అది, మీరు చేయాల్సిన డ్యూటీ అది. మేము కూడా చాలా సంతోషపడ్డాం, అరే ప్రశాంతంగా జరిగింది, మంచిగా. కానీ తర్వాత కేవలంగా భయపెట్టారు. రేపు పండుగలు వస్తున్నాయి, ఇటువంటి ధోరణి ఉంటే ఎట్లా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ లీగల్ టీం సీఎంతో డిమాండ్ చేస్తున్నది, దీని మీద ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఈ తప్పు కేసు బనాయించినందుకు పోలీస్ యంత్రాంగంపై చర్య తీసుకున్నాలని చెప్పేసి, అన్కండిషనల్గా కేసుని విత్డ్రా చేసుకున్నాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. మేము అవసరమైతే రోడ్డు మీద ఎక్కుతాం, కోర్టులో ఎక్కుతాం. ఈ తప్పుడు కేసు తీసేసే వరకు వినే ప్రసక్తి లేదు. అందరి యువకులకు మా లీగల్ టీం రక్షణగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరేమైనా అడిగేది ఉంటే ఆ సంఘటన జరిగిందన్నాం. వాళ్ళు ఎప్పుడు మరొకసారి వినండి. ఇక్కడ చూడండి, అక్రమంగా గుమ్మగూడి మా యొక్క విధులను ఆటంకపరుస్తూ మత కల్లోలాలు సృష్టిస్తూ, ఇక్కడ వినండి, ఒకరినొకరు దూషించుకున్నారట. మత కల్లోలాలు సృష్టించే అవుతుంది, ఒకరికొకరు తిట్టుకున్నారట. ఇప్పుడు నాగురావు రఘు తిట్టుకున్నారట, ఇది మత కల్లోలం అవుతుందే, తిట్టుకుంట చెప్పి సృష్టిస్తూ మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో రాళ్లను మా మీదకు విసిరినారు. ఆ టైమింగ్ లేదు, ఎప్పుడు విసిరలేదు. 8 నుంచి 8:40 వరకు లేదు. 8 ఇక్కడ ప్లాన్. ఇప్పుడు 307 సెక్షన్ పాతది, ఇప్పుడు 109 సెక్షన్ కొత్తది. ఆ సెక్షన్ ఏమంటే ప్లాన్గా ముందు ఒక ఆలోచనతో, ఉద్దేశంతో ప్లాన్ చేసి రాళ్ళు తీసుకొని పోయి పెట్టుకొని, కత్తులు కటార్లు పెట్టుకొని పోయి, నీకు కొట్టిన దెబ్బ ఏడదాకా తెలుసా? వైటల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. వాడు కొట్టిన దెబ్బ నీ కంతకు పడితే ఆ దెబ్బ పడితే వాడు సస్తాడు, సావకుండా బతికిందంటే 307 వచ్చాయి.
మీద రాలిగ్గిందట, ఎవరు తాగలే, ఎవరు దవాఖానకు పోలే, పోలీసోడు పోయినోడు దవాఖానకి తనులు తిన్నోడు. కాబట్టి ఇంత బ్లెండర్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం ఫస్ట్ టైం నా 45 సంవత్సరాల ప్రాక్టీస్లో. మా ఏరియాలో మొదటిసారి చూసిన ఉట్కూరు కేసు, దాదాపు మీకు తెలుసు, హైకోర్టులో అది క్వాష్ అయిపోయిన విషయం మీకు అందరూ తెలుసు. రెండోసారి ఇది చూస్తున్నా. మా కొత్త ఎస్పీ గారు యొక్క నిర్వహణ నేను చెప్తున్నా. ఎస్పీ గారు చూసుడో లేదు తెలియదు, కానీ ఎస్పీ గారితో దండం పెడతా, అయ్యా యూ అప్లై యువర్ మైండ్ ఇన్ దిస్ కేస్, whether your officer can issue by seeing the petition like 107, 109. చూడండి, కనీసం మన దరఖాస్తు ఏముంది, మీరు చేస్తున్నది ఏంటి? దరఖాస్తు ఒకటి, రాస్తాం ఒకటి ఉండదు. కాబట్టి దయచేసి దీని మీద సీఎం గారు కూడా స్వయాన ఇంటర్ఫియర్ వెంటనే ఈ కేసును విత్డ్రా చేసుకునే విధంగా, ఎమ్మెల్యే కూడా దీంట్లో ఇంటర్ఫియర్, నేను ఆల్రెడీ ప్రశ్న కూడా చెప్పిన ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నామని చెప్పేసి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా యువతకు అండగా ఉంటాం. నారాయణపేట పార్టీలకు అతీతంగా, పార్టీ గోలిమారో బాత్కి బాతే, పార్టీ ఆతే రేతా జాతే రేతా, మానవత్వం ఉండాలి, నారాయణపేట ప్రశాంతంగా ఉండాలని కోరుకునే దాంట్లో మేము కోరుకుంటాం. ఇక అడిగేది Like, share, subscribe.